నమస్తే అండి. వెల్కమ్ టు చంద్ర ఫార్మ్. మన ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో పాలకూర పెంచడం గురించి తెలుసుకుందాం. ఇవి పాలకూర విత్తనాలండి. ఇవి నేను లోకల్ స్టోర్ నుంచి 10 రూపీస్కి పర్చేస్ చేశాను. ఇందులో కొన్ని సీడ్స్ తీసుకుని అవి వాటర్లో ఓవర్నైట్ సోక్ చేస్తానండి. ఓవర్నైట్ కాకపోయినా ఒక 3-4 అవర్స్ సోక్ చేసినా మంచిది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి సీడ్స్ ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయండి. ఇది మనం కంపల్సరీ ఏం కాదు, మనం డైరెక్ట్గా సాయిల్ మీద చల్లినా పర్వాలేదు, మనకి సాయిల్లో ఉండే మాయిశ్చర్తో స్ప్రౌట్ అవుతాయి. ఇలా చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా జర్మినేషన్ ఉంటుందండి, అంతే. సో ఇలా ఓవర్నైట్ సోక్ చేసే కదండి. నెక్స్ట్ వీటిని గ్రో బ్యాగ్లో పెంచుతున్నానండి. ఇది 200 GSM HDPE గ్రో బ్యాగ్ అండి. దీని సైజ్ వచ్చి 18/9. సో గ్రో బ్యాగ్ ఫిల్ చేయడానికి మనం పాటింగ్ మిక్స్ తీసుకున్నాం అండి. పాటింగ్ మిక్స్ అంటే ఏం లేదు, ఈక్వల్ ప్రపోర్షన్స్లో వెర్మీ కంపోస్ట్, గార్డెన్ సాయిల్ అండ్ కోకోపీట్ అండి. కోకోపీట్ మనకి ఆప్షనల్, అది కంపల్సరీ ఏం కాదు. అది కోకోపీట్ ఎందుకంటే మనకి సాయిల్లో మాయిశ్చర్ హోల్డ్ చేయడానికి అండి, కొంచెం ఎక్కువ హోల్డ్ చేయడానికి. మనం ఏమన్నా ఒక 2-3 డేస్ వాటరింగ్ చేయకపోయినా కానీ కొంచెం హోల్డ్ చేస్తుందండి. సో ఇలా ఫిల్ చేసిన సాయిల్తో ఫిల్ చేసిన గ్రో బ్యాగ్ని ఫస్ట్ వాటర్తో కంప్లీట్గా వెట్ చేయండి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనకి సాయిల్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయండి. ఇలా సో ఆ ఎయిర్ గ్యాప్స్ అనేవి ఇలా వాటర్తో చేయడం వల్ల కొంచెం మనకి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతుంది. ఇలాగ వాటర్తో తడపకుండా మనం డైరెక్ట్గా సీడ్స్ సో చేస్తే ఏమవుతుందంటే ఆ ఎయిర్ గ్యాప్స్లో తర్వాత వాటరింగ్ చేసినప్పుడు ఎయిర్ గ్యాప్స్ నుంచి లోపలికి సీడ్స్ జర్మినేట్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. సో అందుకని ఇలా వాటర్తో ముందు వెట్ చేస్తున్నాం. తర్వాత మనం సోక్ చేసుకున్న సీడ్స్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నామండి వీటి మీద. సో ఒత్తిగా అవసరం లేకుండా జస్ట్ అలా స్ప్రెడ్ చేయండి మనకి గ్రో బ్యాగ్ కంప్లీట్గా ఉన్న సీడ్స్ని. సో ఇలా సీడ్స్ చల్లిన తర్వాత మనం ఏంటంటే పైన ఒక థిన్ లేయర్ సాయిల్ కానీ లేకపోతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పాటింగ్ మిక్స్ కానీ చల్లండి. సో జస్ట్ థిన్ లేయర్ సరిపోతుందండి మనకి. మనకి పాలకూరనే కాదు, ఇదే స్టైల్లో మనం వేరే ఆకుకూరలు కూడా పెంచుకోవచ్చండి. మనకి గ్రో బ్యాగ్ వచ్చేసి 18/9 సైజ్, ఇందాక చెప్పినట్టుగా. మనం లీఫీ వెజిటేబుల్స్కి ఇలా ఆకుకూరలకి మనకి ఈ సైజ్ కరెక్ట్గా సరిపోతుందండి. లేకపోతే ఇంకా ఆ 9 ఇంచ్ హైట్ అనేది సరిపోతుంది మనకి. అలా కాకుండా మనకి 18 సైజ్ కాకుండా ఇంకా కొంచెం పొడవుగా కూడా వెడల్పు ఉండేటట్టు కూడా చూసుకోవచ్చు. బట్ ఇది ఎనఫ్ సైజ్ అండి మనకి 18/9. ఎవరైనా కొత్తగా ఆకుకూరలు పెంచుకుందాం అనే వాళ్ళకి బెస్ట్ ఆకుకూరలు ఏంటంటే నా దృష్టిలో మెంతికూర ఒకటి, పాలకూర ఒకటి అండి. మనకి ఈజీగా వస్తాయి. అలాగే కొంచెం కంపేరిటివ్ అదర్ లీఫీ వెజిటబుల్తో పోలిస్తే వీటి మీద కొంచెం పెస్ట్ అటాక్ అది కొంచెం తక్కువ ఉంటుంది. మనం అలా చల్లిన తర్వాత ఏమన్నా మీకు మట్టి గడ్డల కింద లంప్స్ కింద తగిలితే అవి చేత్తో తీసి పక్కన పడేయండి, లేకపోతే ప్రెస్ చేయండి. ఇలా డైలీ వన్స్ మీరు వాటర్ చేసుకోండి. ఇది మీరు వీడియోలో చూస్తుంది ఏంటంటే 5th డే. మనకు 5th డేనే ఆ సీడ్లింగ్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నామండి. సో మనకి ఏంటంటే విత్తనాలు మనకి మొలకలు ఎత్తే టైంలో మనం వాటరింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే మనకి ఒకేసారి హెవీ వాటర్, ఎక్కువ వాటర్ ఒకే సైడ్ వేసేసామంటే అది చిన్న చిన్న మొక్కలు వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని ఏంటంటే మనం ఏమన్నా ఒక స్ప్రేయర్ యూజ్ చేయాలండి. మనం షవర్ మోడ్ పెట్టుకుని ఆ స్ప్రేయర్తో స్టార్టింగ్ అండి మనకి చిన్న చిన్న సీడ్లింగ్స్ ఉన్న టైంలో, ఈ టైంలో కూడా మనం జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి స్ప్రేయర్ లేకపోతే
బాటిల్కి క్యాప్ మీద కొన్ని హోల్స్ చేసుకుని వాటితో వాటర్ చేయండి. అది కూడా మీకు ఒక ఇబ్బంది అయితే జస్ట్ హ్యాండ్ అడ్డు పెట్టి కొంచెం జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోండి ఈ మొక్కలకి. మనం అట్లీస్ట్ ఒక స్టార్టింగ్ కొంచెం ఎదిగే వరకు ఇలా జాగ్రత్త తీసుకుంటే మనకి చిన్న చిన్న మొక్కలు ఏమి చనిపోవండి. లేకపోతే వేరు బయటకు వచ్చేయడం కానీ, లేకపోతే ఇలా మొక్కలు పక్కకు పడిపోయి చనిపోవడం కానీ జరుగుతుందండి. ఇటువంటి స్ప్రేయర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి, కావాలంటే తీసుకోవచ్చు. లేదు అంత ఎందుకంటే బాటిల్ క్యాప్కి మనం హోల్స్ పెట్టుకుని వాడుకోవచ్చు అండి. ఇదండి మనకి 9th డే అప్పుడు ఇలా ఉంది. సో మీకు స్టార్టింగ్ చిన్న చిన్న సీడ్లింగ్స్ చూసినప్పుడు మీకు అవి బేబీ లీవ్స్ అంటారండి. ఇప్పుడు మనకి 9th డే ఆ టైంలో మనకి సెకండ్ పేర్ ఆఫ్ లీవ్స్ వస్తున్నాయి మనకి. ఫస్ట్ బేబీ లీవ్స్ యాక్చువల్గా మనకి ఏ ఆకుకూర అయితే పెంచుతున్నామో ఆ షేప్ రావండి, ఇవి డిఫరెంట్గా వేరే షేప్ ఉంటాయి. మనకి నెక్స్ట్ పేర్ నుంచి వచ్చే లీవ్స్ మాత్రం మనకి యాక్చువల్ పాలకూర ఎలా ఉంటుందో ఆ టైప్ షేప్లోకి వస్తాయండి లీవ్స్. మీరు చూస్తుంది వచ్చి 16th డేలో ఇలా ఉన్నదండి. యాక్చువల్గా నేను వేసిన కొంచెం ఎక్కువ డెన్సిటీ ఎక్కువ వేసినట్టున్నాను, సీడ్స్ కొంచెం తగ్గించినా పర్వాలేదండి. ఇక్కడ మీరు చూస్తే ఫుల్గా డెన్సిటీ ప్లాంట్స్ డెన్సిటీ అది ఎక్కువ ఉంది. సో మనం సీడ్స్ కొంచెం తగ్గించినా కానీ బాగానే వచ్చాయి. ఇదండి మనకి ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి రెడీ అయిపోయిందండి. ఇది మనం హార్వెస్ట్ కూడా చేసేయచ్చు. లీవ్స్ చూస్తే కొంచెం పెద్దవే అని. మనకి ఇది 35th డే అండి. మనం సీడ్స్ సో చేసిన తర్వాత 35th డే రోజున మనకి ఇలా ఉన్నాయి. సో మనం ఈ టైంలో మనం హార్వెస్ట్ చేసుకుని మనకు యూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయొచ్చు, కొంచెం లీవ్స్ పెద్దవి కూడా అవుతాయి కావాలంటే. మనకి పాలకూరలు ఏంటంటే హార్వెస్ట్ చేసుకునేటప్పుడు వేర్లతో సహా పీకాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం సిజర్తో కత్తెరతో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేర్ల నుంచి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయండి మనకి. అవి ఇంకో 20 డేస్లో రెడీ అవుతాయండి. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.